హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో మనమైతే బేలూరులో చెన్నకేశ్వర స్వామి గుడి చేసుకుని శారదాంబ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. ఇది ఒక శక్తిపీఠము. రైట్ సైడ్లో కనిపించింది కదా, అక్కడే మేమైతే స్టే చేసాము. ఇదైతే గుడి, ఇదే గుడి ప్రాంగణం. అక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి అక్షరాభ్యాసం చేస్తారు. ఈ గుడికి అక్షరాభ్యాసంకి చాలా ఫేమస్, చాలామంది వస్తారు. అక్కడ దూరానికి కనిపిస్తుంది కదా, ఒక నిమిషం ఆగండి, జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ వచ్చేసి మనకి పీఠాధిపతి అయితే ఉంటారు ఈ శక్తిపీఠానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి హోమం అయితే జరుగుతుంది. అసలు నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పలే కదా. ఇక్కడ మా కొలీగ్ ఉన్నాడు, ఆ కొలీగ్ అయితే వాళ్ళు హోమం జరిపించుకుంటున్నారు. సో అందుకే ఇక్కడికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి తుంగభద్ర నది, ఒక పక్కన గుడి. ఒకసారి తుంగభద్ర నది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, మీరు కూడా విజిట్ చేయండి. అండ్ హోమం అయితే ఇలా జరుగుతుంది, ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఆయనే ఈ శక్తిపీఠానికి పీఠాధిపతి. ఇదైతే మనమే. సో చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.